ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఇప్పుడు ఏదైనా ట్రైలర్లు టీజర్లు లాంచ్ అయితే 1 వీక్ మేము చూస్తున్నాము. కిందంతా కామెంట్స్లో సినిమా బాగుంది, ట్రైలర్ బాగుంటుంది, హీరో బాగా చేశాడు, విలన్ సూపర్, ఈ కామెంట్స్ కన్నా డైరెక్టర్ మీద వీళ్ళ మీద కామెంట్స్ కన్నా ఐబొమ్మ మీద కామెంట్స్ ఎక్కువ ఉన్నాయి. అసెంబ్ల్డ్ ఐబొమ్మ ఫ్యాన్స్ ఇయర్ అనుకుంటా. ఈ పైరసీ కూడా రాదు. నేను చెప్పేది ఏంటంటే ఆ కొత్త సిస్టము, ఫోన్పే సిస్టము, సినిమా రిలీజ్ అయిందంటారా మన హోమ్ థియేటర్లో చూద్దాం అంటే అక్కడ అక్కడ కింద పే చేసిన వెంటనే వాడు ఫోన్ ఇప్పుడు పైరసీ కూడా ఎందుకు వచ్చింది చెప్పండి సార్? పైరసీ కూడా ఇదే, ఈ రేట్లు ఎక్కువ వల్ల, ఈ 10 మంది వల్ల వచ్చింది. అది తప్పు, రాకూడదు, పైరసీ రాకూడదు. కానీ ఎందుకు వచ్చింది అంటే చూసే వాళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేశారు ఐబొమ్మని? అంతమంది ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు? బికాస్ ఆఫ్ దిస్ రేట్స్. అంటే రేట్స్ అనేది పక్కన పెడితే వాళ్ళకి క్వాలిటీతో సంబంధం లేదండి. అవును, ఏదో తేదీ సినిమా చూస్తున్నాం అని కనిపడు ఐబొమ్మ అని ఇదైనా ఇప్పుడు మేబీ కొంతవరకు క్వాలిటీ కొంచెం వస్తున్నాయని వింటున్నాం. కానీ అలాంటి వాళ్ళు పట్టుకున్నారు. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇంకా వాళ్ళ టీం ఎంతమంది ఉంటారు? ఆగిద్ది అది. ఫస్ట్ ఇండస్ట్రీలో చేంజ్ రావాలి. మనం పెడుతున్నాం ఇంత రేట్లు, అది జనానికి ఇష్టం లేదు, అందుకనే పైరసీని ఎంకరేజ్ చేస్తున్నారు. మనం లిమిటెడ్గా చూసుకుంటే అలాంటి ఎంకరేజ్ చేయకుండా మీరు థియేటర్కి వచ్చి చూడండి అంటే వచ్చి చూస్తాం. నేనేం చూస్తా, మీరేం చూస్తా, మీ ఫ్యామిలీ ఏం చూస్తాం. ఆ చిన్నప్పుడు ఇది ఏంటి కూడా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ థియేటర్ ఒకటే ఉండేదండి అప్పుడు. అవును, సినిమా ఒకటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్. ఇవాళ చాలా ఎంటర్టైన్మెంట్స్ వచ్చేసినాయి. ఇప్పుడు చాయిస్ ఉంది, అప్పుడు లేదు. అప్పుడు థియేటర్కి 10 రూపాయలు, 2 రూపాయలు, రూపాయి, 10 రూపాయలు, పావలా ఆ టైం నుంచి వచ్చిన వాళ్ళమే కదా. ఇవాళ వేలు పెట్టి టికెట్లు ఇది పెట్టి చేస్తున్నారు. మీరు అన్నట్టు ఇప్పుడు ఈ పైరసీలు కానీ ఈ రేట్లు ఎక్కువ వల్ల కూడా కొంత, ఎందుకంటే పిల్లల్ని తీసుకెళ్తే సినిమాకి ఆడు కూల్ డ్రింక్ అడగకుండా ఉండడు, నెంబర్ 1. పాప్కార్న్ అడగకుండా ఉండడు. తీసుకెళ్ళి వాళ్ళ పిల్లలు వచ్చేదే వాటి కోసం వస్తారు. ఇంట్లో అయితే ఎవరు థియేటర్కి వెళ్తే ఇస్తారని చెప్పి అసలే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పుడు పోయినాయి. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే మీరు అన్నట్టు ఏంటంటే నా సలహా అయితే ఇదేనండి, థియేటర్లో కూడా ఒక కోడ్ సిస్టమ్ పెట్టేసి రిలీజ్ అయినప్పుడు పబ్లిక్ థియేటర్కి వెళ్ళి చూసేవాడు చూస్తాడు. అవును, టీవీలో సినిమా రిలీజ్ రెడీగా ఉందనంటే ఫోన్పే చేస్తాడు, టింగ్ మని అడుగు కోడ్ వస్తుంది, అది ఆన్ చేసుకుంటాడు. 1 సినిమా ఆన్ చేసిన తర్వాత శుభం కార్డ్ అయ్యేటప్పటికి అరేంజ్ అయిపోతుంది, డిలేట్ అయిపోతుంది. సో అలా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ 10%, 20% కాదు, 100% తెలుగు సినిమా చూసేవాడు ఉంటే తెలుగు సినిమా 100% చూస్తారు. అవును, ఎగ్జాక్ట్లీ 100% చూస్తాడు కదా. కానీ ఒకరు మాట్లాడుకుంటే ఒక రోజంతా అయిపోయింది సార్. 100% చూస్తే మీకు 500 కోట్లు, ఇది 5,000 కోట్లు ఎందుకు అవ్వదు? ఈజీగా అవుతుంది. 100% 20% చూస్తేనే 500 కోట్లు వస్తుంది. అప్పుడు మీకు 80% చూశారనుకోండి, 4 రెట్లు ఎక్కువ వస్తుంది కదా. అంటే అప్పుడు 4 రెట్లు ఎక్కువ వచ్చినప్పుడు 50% రేట్ తగ్గిస్తే తప్పే ఉంది అప్పుడు. అవును, ఫస్ట్ డే చూడాలా, చూడు, పెట్టు, నీకు కావాలంటే ఆన్ చేస్తాడు, అది బెటర్ కదండి. కానీ ఇంత చూసిన తర్వాత ఆర్ట్ డైరెక్టర్గా సాటిస్ఫాక్షన్ ఇచ్చిందా, ప్రొడ్యూసర్గా సాటిస్ఫాక్షన్ ఇచ్చిందా మీకు? అంటే ఆర్ట్ డైరెక్టర్ అనేది కూడా బాగుంటారు. అశోక్ గారు లాగా మీరు కూడా విలన్గా యాక్ట్ చేయాల్సింది అప్పుల్లో. యాక్టింగ్ పిచ్చి ఎప్పుడు లేదు కానీ బట్ గ్యాంగ్ లీడర్లో యాక్ట్ చేశాను. అవునా? ఏ రోలు? వాళ్ళందరినీ ఇంట్లోకి పిలిచి అందరినీ చంపేస్తాను కదా. ఓకే ఓకే. లాస్ట్లో చిరంజీవి కాలు మీదేసి తొక్కి కొడతా ఉంటాడు. అది అనుకోకుండా ఏమైందంటే అప్పుడు చేతిలో ఒక 7-8 సినిమాలు ఉండేవి. అక్కడ షూటింగ్, ఇక్కడ షూటింగ్, ఎక్కడ షూటింగ్, అక్కడ షూటింగ్, అన్ని చోట్ల షూటింగ్ ఉండటం వల్ల కొంచెం ఇబ్బంది అయ్యేది. షూటింగ్ సరిగా రావట్లేదని కోపం తట్టి బాబినీడి గారు ఏం చేశారంటే వీడికి వేషం ఇద్దాం సరదాగా అని చెప్పి, చిన్న వేషం రా, ఆడెవడో రాలేదని చెప్పి మేకప్ వేసి కూర్చోబెట్టి వేషం ఇచ్చారు. చేసిన తర్వాత అది కంటిన్యూటీ, ఎక్కడికి వెళ్ళటానికి లేదని 20 రోజులు కూర్చోబెట్టారు. అప్పుడే నాయుడు గారు నన్ను బొబ్బిల్ రాజు సినిమా నుంచి తీశారు. ఆ సినిమా నుంచి వద్దు అనుకున్నారు అప్పుడు బాగా బిజీగా ఉండటం వల్ల ఇదంటారు. ఆ సినిమాలో యాక్ట్ చేశాను నేను. కానీ అందరు డైరెక్టర్ల కన్నా కూడా ఆర్ట్ డైరెక్షన్ చేసేటప్పుడు రాఘవేంద్రరావు గారి సినిమాలు అంటే చాలా కష్టపడాలేమో మీరు. అప్పుడు లోడ్లు తెప్పించేవారు పండ్లన్నీ. అప్పుడు రాఘవేంద్రరావు సినిమాలు అంటే అయ్యే కదా. నాకు తెలిసి రాఘవేంద్రరావు సినిమాలో నేను బాగా కష్టపడిన సినిమా ఏంటంటే ఇదండి, ఇలా కత్తేస్తే ఇలా అగ్నిపర్వతం. ఓకే, కృష్ణ గారిది. దాంట్లో ఒక సాంగ్ ఉంటుంది ఫోటో మీద, విజయశాంతిని ఇదని ఊటీలో తీసాం వాటర్ దగ్గర. ఆ ఫోటో కృష్ణ గారి ఫోటో మీద విజయశాంతిని పెట్టుకోబెట్టి అది వాటర్లో, అదేమో టైంకి లాగాలి, అది జారిపోతూ ఉండేది. అదే సినిమా హిందీలో కూడా శ్రీదేవిని రాజేష్ ఖన్నాతో చేసాం. నయా కదమ్మా కాదు, ఇంకో సినిమా ఏదో సినిమా చేసాం జితేంద్రతో. ఇక్కడే సెట్ చేసామండి, ఈ రాజరాజేశ్వరి టెంపుల్ పైనే. ఓకే,
ఆ కన్నులు ఆ వజ్రాయుధును అగ్నిభరత్తో 2 సైమల్టేనియస్గా జరిగిన సినిమాలు. ఓకే ఓకే. ఆర్ట్ డైరెక్టర్గా సాటిస్ఫాక్షన్ వేరుగా ఉండేది. కానీ పనులు ఎక్కడి నుంచి తెప్పిస్తారు ఆయనకి అన్ని? అన్నీ మీకు ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళిపోతే బోల్డ్. మెడ్రాస్లో అప్పుడు ఆ మార్కెట్కి పంపించేసేవాళ్ళు, తెప్పించేసి లారీలా? లారీలే. ఆ, రాఘవేంద్ర గారి సినిమాకి సాంగ్ ఉందంటే ఆర్ట్ డైరెక్టర్కి సంబరం కింద ఉండేది. ఆ. ఎందుకు డబ్బులు కొంచెం చిల్లర వచ్చేది కదా. ఎన్ని లారీలు తెప్పిస్తుంటారు? యాపిళ్ళు, బత్తాయిలు? ఇప్పుడులాగా ఇప్పుడు బొట్టేసి 100 బొట్టలు మన సినిమాలో చూపించడం. అప్పుడు అన్ని ఉంటే అన్నీ వేయాల్సిందే, తప్పదు. ఎన్హాన్స్ చేయడానికి ఎవరు అప్పుడు కుదిరేది కాదు కదా. ఓకే. సో అయ్యే మళ్ళీ మళ్ళీ పక్కన కుర్రోళ్ళని పెట్టించి అన్ని ఏరి మళ్ళీ పక్క నుంచి పోస్తూ ఉండేవాళ్ళు అనమాట. అప్పుడు దాన్ని తగ్గట్టు చేసేవాళ్ళు అండి ఇప్పుడు అవన్నీ కూడా. ఓకే. తర్వాత రాఘవేంద్ర గారి సినిమాకి ఇంకోటి కూడా ఏదో సుందరాకాండగా దేనికో రౌడీ అల్లుడికో. బట్ ఏదైనా ఆయన సినిమా అంటే ప్రాప్స్ అన్నీ ఎక్కువ, ప్రతి సాంగ్కి ఏదో డిఫరెంట్గా ఆలోచించేవాడు ఆయన. అన్ని కాయలు వాడేశారు కదా ఆయన? ఏంటి అన్ని కాయలు వాడేశారు? అన్ని వాడనకాయలు ఏం లేవు, వాడని కాయ ఏం లేదు. ఆయన తలకాయ మొత్తం వాడేశాడు ఆయన. మరి ఆ టైంలో అయ్యే కదండి మంచి. ఇప్పుడు నారాయణరావు ఏమో డైలాగుల మీద వెళ్ళేవారు, రాఘవేంద్రరావు ఏమో కమర్షియల్ ఆస్పెక్ట్లో కొంచెం ఆ గ్లామర్తో వెళ్ళేవారు. అవునవును. ఇప్పుడు డ్రైవర్ రాముడి సినిమాకు రామారావు గారు డ్రైవర్ అయినా కచిన్స్లో బట్టలు వేసుకునేవాడు. అవును. మరి ఒరిజినల్ డ్రైవర్ అయితే ఎక్కడ కుదిరింది? ఇప్పుడు ఏమనండి ఎగ్జాక్ట్లీ. హీరోలకి ఆ డ్రెస్సులు ఒప్పుకోరు. డ్రైవర్కి ఏంటరా ఏమో బ్రాండెడ్ షర్ట్లు వేసారంటారు.